నైనా నైనా తెల్లారే కదా నాయన 30 ఇడ్లీలు ముక్కలు కడిగి తిన్నావా? ఇంత లోపల ఏమైపోయింది నాయనా? అంటే నేను చచ్చిపోతున్నాను బాధలా. 30 ఇడ్లీలు తినేసినాననేది నీ బాధ. అట్టనే కాదు నాయనా. ఇంకెట్టండ్రా ఆయన 30 ఇడ్లీ నేనెట్లా తిన్నానా? ఒకటి కుక్క కేసట్లా. సారీ నాయనా, గమనించలేదా? సరేలే. అమ్మా, మీ తాత మనకి లేడమ్మా, లేడు. ఒకసారి మీ తాత మూతి దగ్గర పోయి తాత అని పిలువమ్మా, లేస్తాడేమో. వద్దు, దాని దగ్గర నుంచి చూస్తే ఇప్పుడే చచ్చిపోతాను. ఇప్పుడు ఎట్టుంది నాయనా నీకా? కళ్ళు కనబడినది, ఊపిరి అన్నది, ఆకలి మాత్రం వేస్తున్నది. ఏమి తింటావు నాయనా? నాకు ఇష్టమైన చికెన్ తెప్పి నాయనా. సరే ఇప్పుడే పోయి తెస్తాను ఉండు తాత. తాత తాత మీరే తినట్లా. నాకెళ్ళదు, నీకు పెట్టేది పా. నా కొడుకు నాకు పెట్టలేదంటే నరకానికి పోతావా? సరేందా తెల్లారకి ఇడ్లీ, ఇప్పుడు ఒక చికెన్ ముక్క. అదృష్టం అంతరా బాయా. ఇప్పుడు ఎట్టుంది తాత? కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతులు లాగేస్తున్నాయి, దాహం మాత్రం వేస్తున్నది. అటని ఏదంటే తెచ్చిపోతారో పైనాపిల్ జ్యూస్ మాత్రమే తండి. ఉండు, నేను పోయి తెస్తా. ఇందా. ఏంద్రా నీళ్ళు తెచ్చినావా? నీకు కళ్ళు కనపడదు కదా? కనబల్ల. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చక్కెర మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. మీరెవరండి? రోడ్లో ఉన్న టీ అంగడి ఉండరు. ఇందా. ఎంత దాగుంటాడు? 200కు 300కు దాగుంటాడు. 1,00,000 రూపాయలా? ఇంతెందుకు అయిందినా? మీ నాయన ఒకటి తాగితే పర్లా, చుట్టుపక్కల ఉండే అవ్వాలకి ఎంత ఫ్రీగా తీస్తాడు టీ. అసలుడే గాని మహానుభావుడు. మొసలి సరసమా? డిస్కౌంట్ ఏమి లేదా? ఉంది, 1.5 లక్ష. డిస్కౌంట్ ఏం వద్దులేండి, డబ్బులు కట్టేసామా, మీరు బయలుదేరండి. నైనా, చివరి దశకొచ్చేసినావు. మా కోసం ఆస్తిపాస్తులు డబ్బులు ఏదైనా దాచిపెట్టుంటే చెప్పు నైనా. నీ బాండ్ పేపర్లా ఎవరికైనా అప్పించున్నావా? అప్పు తీసుకున్నా. తాత, నాకేదైనా ఎత్తు పెట్టున్నావా? భయపడిపోతా, నిన్ను కొట్టేదానికి గదిలే. మొన్న కావం సంతకం వేసుకొని వచ్చిందే, నీకు బాగుంటుందనే ఎత్తుకొని వచ్చాయినా. ఒక చెప్పానా? ఇంకో చెప్పు చికెన్ తినిందే కుక్క, అది ఎత్తుకుని వెళ్ళింది. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. మరెట్టిప్పుడు ఒక్కాలకి వేసుకొని కుంటుకుంటా తిరుగు. నాయనా, దొంగిలించుకొచ్చిన సొప్పుల ఆస్తి అంటే వజ్ర వైడూర్యాలు, బంగారం, నగలేదని ఉంటే ఈయనైనా ఇస్తాడు. ఏంది ఇచ్చేదా? నడువు నవ్వుకుంటే గీరుకుంటా ఉండా. మా నాయన చాలా కష్టపడి మమ్మల్ని పెంచినాడు. ఒక పూట ఆయన పస్తుండి మమ్మల్ని 2 పూట్లా పస్తు పెట్టినాడు. నాయనా, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు నాయనా, తీరుస్తానా. నా మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోతానైనా. ఇంట్లో పురుగుల మందు ఉండదు, పోతావో ఇప్పుడే చంపేస్తా నిన్ను. నా కూతురికి 14 సంవత్సరాలే, ఇప్పుడే అట్టు పెళ్లి చేస్తావో? మా కాలంలో 12-14 ఏళ్ళకే పెళ్లి చేసుకుని పిల్లకాయలు కన్నాం. అందుకే మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది. మొన్న పక్క వీధి రామయ్య కూతురికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తే అత్తమామల వేధింపులు తట్టుకోలేకుండా పురుగుల మందు తాగేసింది. కష్టాలను ఎదుర్కొని నిలబడాలన్నా వాళ్ళకు ఒక మానసిక వయసు ఉండాలైనా, లేదంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. అందుకే ప్రభుత్వం పెళ్లికి ఒక వయసును నిర్ధారించింది. ఏమీ తెలియని ఈ వయసులోనే వాళ్ళ ఒళ్ళోకి ఒక బిడ్డను అప్పగిస్తే వాళ్ళని ఎలా పెంచగలుగుతారనైనా? ఈ వయసులో వాళ్ళు పుస్తకాల బరువును మోయాలి గాని బిడ్డల బరువు కాదు. ఈరోజు నీ కోరిక కోసం నా కూతురు భవిష్యత్తుని నేను నాశనం చేయలేను. నా కూతురు నేను బాగా చదివిస్తాను,
తను బాగా చదివి తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత పెళ్లి చేస్తాను. నాయనా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వాలు చెప్పడం కాదు, మార్పు మనలో రావాలి. ఇలాంటి చట్టాలున్నది మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే.